మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. మొదటిది మీరు రక్షణ పొందుడి, మీరు నీటి ద్వారా జన్మించుడి, మీరు ఆత్మమూలముగా జన్మించుడి అంటున్నాడు. రెండో మాట ఏమంటున్నాడంటే మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఆయనే రక్షకుడని మీరు నమ్ముడి, ఆయనే అభిషిక్తుడని మీరు విశ్వసించుడి, ఆయనే మార్గము సత్యము జీవము అనే దానిని మీరు నమ్మకం కలిగి ఉండండి. అప్పుడు మీరు దేవుని మాట వినినట్లు వారు ఆ మాటను బట్టి మీరు దేవుడు ఇచ్చేటువంటి మంచి పదార్థములను అనుభవించేటువంటి అవకాశము కలుగుతుంది. రోమియో పత్రిక రాసినటువంటి 10వ అధ్యాయము 17వ వచనంలో ఏమైనా ఉంటుందంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని వ్రాయబడి ఉంటది. మనము దేవుని మాటలు వినుట వలన, ఈ రీతిగా స్వార్థ వినుట వలన, సేవకుల యొక్క మాటలు వినుట వలన మనకు దేవుని ఎడల విశ్వాసము కలిగిద్ది.